నమః. మీనరాశి జాతకులకి 2025 మే 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 10వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల తొలి 10 రోజులలో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక గమనిక. మీది మీనరాశికి అధిపతి గురువు. ఈ గురువే ఒక సంవత్సరం నుంచి మీ రాశికి 3వ స్థానంలో, మీ రాశి మీనానికి 3వ రాశి మీనం, మేషం, వృషభం, అక్కడ ఆయన సంచారం చేస్తూ ఈ నెల 14వ తేదీ రాత్రికి ఆయన పక్క రాశికి వెళ్ళిపోతాడు. అంటే మీకు 4వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. సరే, ఎందుకు వెళ్తాడా ఏమిటనేది కాదు మనకు కావాల్సింది. ఆయన 3వ రాశిలో ఒక సంవత్సరం ఉన్నాడు, ఒక రాశిలో 12 నెలలు ఉన్నాడు. అలాంటిది ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఒక సంవత్సరంలో 3 రాసులు తిరిగి వస్తాడు. కాలు కాలిన పిల్లిలాగా అతిచారంతో, ఓవర్ స్పీడ్. సహజంగా జరుగుతుంటాయి ఓవర్ స్పీడ్తో, అతిచారంతో. కానీ ఈసారి కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆయన ఓవర్ స్పీడ్ ఒకటే కాదు, ఇక్కడి నుంచి ఒక 8 సంవత్సరాల పాటు ఆయన తరచుగా ఓవర్ స్పీడ్ ఎక్కువ అవుతున్నది. కనుక ఈ ఓవర్ స్పీడ్ అనేది పనికిరాదు, ప్రమాదం. ఇప్పుడు మనం వెహికల్ మీద స్పీడ్కి వెళ్తుంటాం, 100, 120, 130, ఏమి అడ్డాలు గిడ్డాలు లేకుండా భగవంతుడి దయ వల్ల జాగ్రత్తగా డెస్టినేషన్ ఆ స్పీడ్లో పోతేనా పర్వాలే. ఇన్ కేస్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్ నెగటివ్ మేనర్, బండి బోల్తా కొట్టిందంటే ఎముకలు ఇరిగిపోతాయి కదా. మరి ఈ గురువుకు ఏమైంది? అంత హడావుడిగా పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? కొన్ని గ్రహచార ఉన్నాయి. దానికి జగద్దృష్టి సూర్యనారాయణ కూడా కారణం. దీనికి ముందుగా మీ రాశిలోనే మార్చి నెలలో ఉగాదికి ముందు రోజున షడ్గ్రహ కూటమి ఏర్పడింది. యూట్యూబ్ కనుక ఓపెన్ చేస్తే ప్రతి రాశికి కొంపలంటుకు విధంగా చెప్పారు యూట్యూబర్స్, పండితులు. నెత్తిన పిడుగులు పడుతున్నాయి, అది వస్తుంది ఇది వస్తుందని. నేను తప్ప అందరూ చెప్పిన వాళ్ళే. మీరేం గాబరా పడద్దు, షడ్గ్రహ కూటమి ఏమి చేయదు, వస్తుంటుంది పోతుంటుంది. కానీ దాని ప్రభావం దేశాల మీద, ప్రకృతి వైపరీత్యాలపైన, సరిహద్దు దేశాలపైన, శత్రు దేశాలపైన, దేశాది నాయకులపైన, అధినాయకులపైన, వారిపైన ఉంటుంది తప్ప సామాన్యులపై ఉండదు. ఆ టైం నుంచే మార్చి 29వ తేదీ దగ్గర నుంచి శ్రాపిత దోషము అంటే శని రాహు కలయిక ఏర్పడింది. మే 18వ తేదీ దాకా మీ రాశిలోనే. ఆ తర్వాత జూన్ 7వ తేదీ నుంచి మరొక గ్రహస్థితి రాబోతుంది, జూలై 28 దాకా. దాన్ని పిశాచయోగం అంటారు. కనుక ఇలాంటి వ్యతిరేక గ్రహచార స్థితుల కారణంగా దేశ పరిస్థితులపైన, ప్రపంచ పరిస్థితులపైన కొంత దుష్ట శక్తులు దాడి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని కొంచెం గురువు కూడా ఆజ్యం పోస్తున్నాడని తెలుస్తున్నది. కనుక మహాభారత కాలంలోనూ, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలోనూ, కోవిడ్ టైంలోనూ ఇలాంటి గ్రహస్థితులే వచ్చాయి. కనుక దాని గురించి సంపూర్ణ విశ్లేషణ, రాశికి సంబంధించిన విశ్లేషణ అన్నీ కూడా వివరంగా అందిస్తాను. గురువుకు సంబంధించింది ఆ వీడియో తప్పకుండా చూడటానికి ప్రయత్నం చేయండి. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు ఉండే సమయం అంతా కూడా చాలా అత్యంత అనుకూలంగా ఉంటుంది అని ధైర్యంగా ఉండండి. కానీ అనుకూలంగా ఉండదు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలో, వ్యవహారంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయాల్లోనూ ఏదో కొంత మెలికలు పడుతుంటాయి. ఎప్పుడుండే మెలికలే, అందుకే దాని గురించి ఎక్కువగా మెలికలు పడతాయని చెప్పట్లేదు. ఎప్పుడుండే మెలికలే కనబడుతుంటాయి, ఒకసారి రిపీట్ అవుతుంటాయి. కనుక పై అధికారులతో కొంచెం నెమ్మదిగా మాట్లాడండి, మనసు మాట్లాడండి, ఎడబెడ అటెంట్ మాట్లాడవద్దు. సంతాన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో డాక్టర్లు చెప్పినట్టు తూచా తప్ప నడుచుకోవాలి. ఏ ట్యాబ్లెట్ ఏ టైం వేసుకో ఆ టైం వేసుకోండి. అద్దె ఇంట్లో ఉండే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మేకులు కొట్టి ఇక్కడ మేకులు కొట్టి ఇంటి ఓనర్ని ఇబ్బంది పెట్టద్దు. అందులో 1వ తారీఖు ఇచ్చి కనుక ఇంకా జీతం రాగానే ఇంకా ఇంటి అద్దె అవన్నీ ఉంటాయి. కనుక ఏదైనా అద్దె ఓనర్తో కొంచెం జాగ్రత్తగా ఉండి, ఒకవేళ ఏదైనా ఇల్లు కొనుగోలు అని లోన్ కోసం అప్లై చేస్తున్న అక్కడ కూడా బండి ముందుకు నడవదు, కొంతవరకు ఏదో వెనక్కి లాగుతుంటుంది. సో 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల దాకా అనుకూల పరిస్థితులు అంతగా గొప్పగా, ప్రాముఖ్యతగా, ప్రభావవంతంగా ఉండవు. ఏదో సాదా సీదాగానే జరిగిపోతుంటాయి. ఒక ముక్కలు చెప్పండి, ఇట్స్ యావరేజ్.
ఇక 5వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 30వ తారీఖు అర్ధరాత్రి దాకా ఉండే సమయం అంతా ఇది దీనికి పూర్తిగా ఎగనిస్టే. అనుకూలతలు, డెవలప్మెంట్స్, దంపతుల మధ్య అనుకూలతలు, ప్రేమికుల మధ్య అనుకూలతలు, వివాహం కాని వారికి అనుకూలతలు, నిరుద్యోగులకు అనుకూలతలు, రుణభారం కనబడుతుంటుంది మీకు. కానీ ఇంకా రుణం చేద్దాం అనుకుంటారు. ఒక్కోసారి రుణభారం పెరగటానికి అడ్డంకులు వస్తాయి. అంటే మనకు అప్పు పుట్టదని. ఇక్కడ అప్పు పుట్టేటానికి అవకాశాలు వస్తాయి, రుణభారం తీర్చడానికి అవకాశాలు వస్తాయి. కొంత హెల్త్ ఇష్యూస్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. శత్రువులపైన విజయం చేకూర్చగలుగుతారు. వ్యాపార భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది. దంపతులుగా ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది. ఇరువురు చక్కగా అనుమోగులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, చట్టా పట్టాలు వేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని అంది వస్తాయి. సో మొదటి 2 పాయింట్లు, మొదటి పాయింట్ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ రెండవ పాయింట్ మాత్రం కమ్మగా అనుకూలంగా ఉంటుందనేటువంటి తీపి వార్త అందించాం. కనుక ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ అష్టమచన దోషం అనేది మీన రాశి జాతకులకి ఈ 10 రోజుల్లో లేదు. ఇక నెక్స్ట్ వ్యతిరేక నక్షత్రాలు అంటూ ఉన్నాయి కనుక అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయో సమయాలంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 8వ తేదీ గురువారం రాత్రి 8:06 ప్రారంభమై 9వ తేదీ శుక్రవారం రాత్రి 12:09 వరకు అనుకూలమైన సమయం కాదు. ఎవరికి? ఇది పూర్వభాద్ర వారికి. ఆ టైంలో కొత్త కార్యక్రమాలకి మొగ్గు చూపకుండా, ఆసక్తి చూపకుండా రొటీన్ కార్యక్రమాలను చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 2వ నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ ఉత్తరాభాద్రలో జన్మించిన జాతకులకి 9వ తేదీ శుక్రవారం రాత్రి 12:09 నుంచి 10వ తేదీ శనివారం అర్ధరాత్రి దాకా, ఒక విధంగా 9 మధ్యాహ్నం దగ్గర 9 రాత్రి నుంచి 10 అర్ధరాత్రి దాకా ఉత్తరాభాద్ర వారికి కూడా అనుకూలమైన కాదు. ఇక చివరి నక్షత్రం రేవతి నక్షత్రం ఉంది. ఈ రేవతి నక్షత్ర జాతకులకి 1వ తేదీ గురువారం మధ్యాహ్నం 2:21 దగ్గర నుంచి 3వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2:04 వరకు రేవతి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాల మీద ఆసక్తి చూపకుండా రొటీన్ కార్యక్రమం మీద ఆసక్తి చూపడానికి ప్రయత్నం చేయండి. ఏది ఏమైనా గురు సంబంధమైన వీడియో రాగానే చూడండి. దాంట్లో ఉండేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.